వీరే వీరే గుమ్మడి పండు ఈ పొత్తు పేరేంటి అంటే ఎవరి దగ్గర సమాధానం లేదట. తెలంగాణ రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు, పరిస్థితులు బట్టి వ్యూహాలుంటాయి అన్న మన ఘనత వహించిన రాజకీయం చెప్పే మాట అయితే వినిపిస్తోంది. మరి వ్యూహాల్లో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య రాజకీయ పొత్తు చిత్రం నడుస్తోందా? రాజకీయం అంటే ఎత్తులు, ఎన్నికలంటే పొత్తులు కామనే కదా. శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు కావడం కూడా చూస్తున్నదే కదా. కానీ తెలుగు రాజకీయాల్లో ఓ పొత్తు పొడుపు కథ ఇప్పటికీ తెలుగు ప్రజానీకానికి బోధపడటం లేదట. దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ చాణక్యులకు ఆ కథ ఏంటో, ఆ పొత్తేంటో అర్థం కాక బుర్రగొక్కునే పరిస్థితి. ఈసారి ఈ పొత్తు చిత్రం చూడండి. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనుడు పవన్ కళ్యాణ్, తెలంగాణలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో జనసేనుడు పవన్ కళ్యాణ్. వీరి వీరి గుమ్మడి పండు ఈ పొత్తు పేరేంటి అని తలపండిన రాజకీయ నాయకుల్ని అడిగిన ప్రశ్నార్థకం తప్ప సమాధానం రావడం లేదు. ఎందుకంటే అంతటి కన్ఫ్యూజన్ ఈ పొత్తు చిత్రంలో కనిపిస్తోంది కనుక. ఏ రకంగా ఈ పొత్తు ఈక్వేషన్స్ జహాపనా అని మనల్ని మనం ప్రశ్నించుకొని, మనకు మనమే విశ్లేషించుకుని, ఓ అందుకా అని మనకు మనమే సమాధానం పరుచుకోవడం తప్ప ఇప్పటికీ ఈ పొత్తులోని చిదంబర రహస్యం బోధపట్టం లేదట. ఈ పొత్తు ఆటలో ఆట ఆడుతున్నదెవరు, ఆట ఆడిస్తున్నదెవరు, ఎవరి గేమ్లో ఎవరు చిక్కుకున్నారు అన్న చర్చ జోరుగా జరుగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు కథ చూస్తే ఇప్పటికీ సాంకేతికంగా బీజేపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి. కానీ వాస్తవంగా టీడీపీ, జనసేన మింగిలయ్యాయి. ఇప్పుడు కలిసి కూడా పనిచేస్తున్నాయి. మరి బీజేపీ పరిస్థితి ఏంటని అందరూ చర్చించుకుంటున్న సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీ, జనసేన ఒక్కటయ్యాయి. ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కమలం అగ్రనాయకత్వం పవన్ ని ఢిల్లీకి పిలిపించుకుని మరీ ఒప్పించింది. అలాగే జనసేన అడిగిన ప్లేసుల్లో అడిగిన సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. జనసేనకు 9 సీట్లు కమలం కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. సో తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేయబోతున్నాయి, పోటీ చేయబోతున్నాయి. తెలంగాణలో జనసేనకు కేటాయించబోతున్నారన్న సీట్లు చూస్తే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో కొన్ని, జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీ ఓటర్లు ఎక్కువగా ఉండే శివారు నియోజకవర్గాలు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఇటు వామపక్షాలకు కూడా అక్కడ ఓటింగ్ శాతం ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గతంలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు సమీకరణాలు మారి రేసులో వెనకబడిందన్న విశ్లేషణలొచ్చాయి. ఈ స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూసుకుపోవచ్చని సర్వేల సారాంశం. సో ఇక్కడ ఓటర్లు బీజేపీ, జనసేన పొత్తు కూటమి కంటే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఏపీలో టీడీపీకి జనసేన పూర్తిగా మద్దతిస్తోంది కాబట్టి, చంద్రబాబు అరెస్టుపై కూడా తెలంగాణలో ఆందోళనలు జరిగాయి కాబట్టి ఆ సానుభూతి జనసేనకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందనుకున్నా గెలిచేంత బలం ఉండదన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీతో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మరోసారి తప్పటడుగు వేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకుని తెలంగాణలో కమలంతో కలవడం ద్వారా ఏపీలో జనసేన, టీడీపీ శ్రేణుల్లో ఓటర్లలో పవన్ కళ్యాణ్ ఓ రకమైన అయోమయం సృష్టించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక ఏపీలో కూడా బీజేపీతో కొనసాగిస్తారా? టీడీపీ, జనసేనలతో బీజేపీ కూడా జతకడుతుందా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇటువంటి గందరగోళం ఏ పార్టీకైనా రాజకీయంగా చాలా నష్టం కలిగిస్తుందన్నది విశ్లేషకుల మాట. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏపీ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీకి సహకరిస్తే ఏపీలో కూడా టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు కమలం పెద్దలు సహకరించొచ్చన్న అభిప్రాయంతో జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుందన్న చర్చ కూడా జరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే
చాన్నాళ్ల తర్వాత ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోబోతున్నారు. మంగళవారం ప్రధాని మోదీ ఎన్నికల సభ జరగబోతోంది. ఈ సభకు స్పెషల్ అట్రాక్షన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే. చాలా రోజుల తర్వాత మోదీతో కలిసి పవన్ వేదికను పంచుకోబోతుండడం ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత మోదీ పవన్ కలిసిందే లేదు. వీరిద్దరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. వీరి పొత్తు అనేది తెలంగాణకేనా లేదంటే ఏపీ కూడా పరిమితమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. సభ అనంతరం మోదీ పవన్ల మధ్య ఏపీ విషయమే కూడా చర్చ జరుగుతుందా అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఏపీలో టీడీపీతో జనసేన జట్టు కట్టినప్పుడు బీజేపీ నుంచి నో అభ్యంతరం. తెలంగాణలో జనసేన బీజేపీతో జట్టు కట్టినప్పుడు టీడీపీ నుంచి నో అభ్యంతరం. అంటే ఇదేదో అండర్ కరెంట్ గా ఓ లోపాయకారు ఒప్పందమేదో 3 పార్టీల మధ్య నడుస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ 3 పార్టీల ప్రత్యర్థులు. అంతేకాదు, జైలు నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబును పరామర్శించడమే కాదు, రాజకీయంగా చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. మరి టీడీపీతో అంత కచ్చి కమలంకు ఉంటే తెలంగాణ బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీపై అభ్యంతరం చెప్పాలి కదా. అలా లేదు. మరోవైపు తెలంగాణలోనూ టీడీపీ సపోర్ట్ బీజేపీకే అన్న టాక్ కూడా వస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను స్వయంగా కిషన్ రెడ్డే వెంటబెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకువెళ్లారు. కేంద్ర హోంమంత్రితో నారా లోకేష్ పలు అంశాలపై కూడా చర్చించారట. ఈ భేటీ భవిష్యత్ వ్యూహంతోనే అన్నది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం. అంతేకాదు, తెలంగాణలో టీడీపీ సపోర్ట్ కోసమే కిషన్ రెడ్డి అలా చేశారంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. సో చూస్తుంటే ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే నడుస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. రాజకీయమన్నాక ఎత్తులు, ఎన్నికలొచ్చాక పొత్తులు కామనే. కానీ జనసేన టీడీపీ బీజేపీ మధ్య జరుగుతున్న రాజకీయం మాత్రం బోధపట్టం లేదట. రీసెంట్ గా జరిగిన పరిణామాలు గమనిస్తే ఎవరి గేమ్ వారు ఆడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇంతకు ఆ 3 పార్టీల మధ్య పొత్తుల మర్మం ఏంటి? ఎవరికి ఎవరు అవసరం, అత్యవసరంగా కనిపిస్తోంది. ఈ పొత్తు ఆటలో సూత్రధారెవరు, పాత్రధారెవరు? ఎవరిది వ్యూహం, ఎవరిది అనూహ్యం, ఎవరిది భవిష్యత్ రాజకీయం అన్న దానిపై ఆలోచిస్తే ఇక్కడ 3 పార్టీలు ఎవరి గేమ్ వారు ఆడుతున్నారా అనిపిస్తాయి. ఆ పార్టీలో జరిగిన పరిణామాలు గమనిస్తే టీడీపీకి జనసేన అవసరం, అత్యవసరం. ఈసారి గెలుపు కావాలి కాబట్టి, ఓడితే పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటాయి కాబట్టి. జనసేనకు టీడీపీ అవసరం, అత్యవసరం. ఒంటరిగా వెళితే వైసీపీని ఢీకొట్టలేరు కాబట్టి. ఈసారి ఎలా అయినా జనసేనకు కొన్ని సీట్లు కావాలి కాబట్టి. బీజేపీకి జనసేన అవసరం, అత్యవసరం. సింగిల్ గా వెళ్లేంత బలం, బలగం ఏపీలో లేదు కాబట్టి. ఈ 3 పార్టీలకు ఒకరితో ఒకరికి అవసరం కాదు, అత్యవసరం. ఇదంతా మనకు పైకి కనిపించే పొత్తుల రాజకీయం. కానీ మనకు తెలియని రాజకీయం కూడా ఈ 3 పార్టీల మధ్య జరుగుతోందట. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఓ రసవత్తరమైన రాజకీయ సయ్యాటకు ఏపీ వేదికగా మారింది. ఆ మధ్య ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడమే పాలిటిక్స్ లో హీట్ పుట్టించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సన్నాహక సమావేశంలో గత 4-5 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు. మళ్లీ కలుసుకోవాలని కూడా అనుకున్నారట. ఇది జరిగిన మన్నాడే ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్ కు పెద్దపీట వేస్తూ కలిసి భోంచేశారు. దీంతో అప్పట్నుంచే మోదీ వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అటు చంద్రబాబుని ఆప్యాయంగా పలకరించి సీఎం జగన్ తో కలిసి భోంచేయడం, బీజేపీయేతర సీఎంలలో జగన్ కే ప్రాధాన్యత ఇవ్వడం పలు సందేహాలకు, మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది.
2014 ఎన్నికల్లో బీజేపీతో ఉన్న చంద్రబాబు 2019కి వచ్చేసరికి దూరంగా జరిగారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో అంటకాగితే 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడతామేమో అన్న అనుమానంతో బీజేపీకి దూరంగా జరిగింది టీడీపీ. అప్పట్నుంచి మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకో అడుగు ముందుకేసి చిరకాల ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్తో జతకట్టారు. ఆనాటి ప్రయోగం బెడిసి కొట్టి దారుణంగా పరాజయం పాలైన చంద్రబాబు 2019 అనంతరం బీజేపీకి దగ్గరయ్యేందుకు, మోదీని కలిసేందుకు విఫలయత్నం చేశారన్న ప్రచారమూ ఉంది. ఈ క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భేటీకి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం రావడం, ఆయన వెళ్లడంతో మోదీ ఆప్యాయంగా పలకరించి పక్కకు తీసుకువెళ్లి మరీ మాట్లాడడం రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఆ మధ్య అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయి ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఏపీకి వచ్చిన అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక్కడ బీజేపీ వ్యూహం అర్థం కాక కొందరు ప్రశ్నిస్తే ఏపీ రాజకీయాలు వేరని, కేంద్రంతో సఖ్యతే ఏపీకి శ్రీరామరక్షని ఇటు బీజేపీ సైడ్ నుంచి అటు వైసీపీ సైడ్ నుంచి వినిపించాయి. అంతేకాదు, జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో చాలా లాజికల్ పొత్తు. వాళ్ళకి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉన్నది. అది తెలంగాణలో బీజేపీకి అవసరం. జనసేనకి ఎవరన్నా ఓటర్స్ వర్కర్స్ ఉంటే అని పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం పోటీ చేయవలసింది ఎందుకు చేయలేదంటే తెలుగుదేశానికి వేరే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ వచ్చి పోటీ చేసి సీట్లు గెలవకుండా అందరితో విరోధం పెట్టడం లాజికల్ కాదు. సో ఈ పరిస్థితిలో జనసేన బీజేపీ పొత్తు తెలంగాణలో చాలా లాజికల్, చాలా కరెక్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం. మరోవైపు జనసేన 3 పార్టీల పొత్తు ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లో పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అయినా బీజేపీ రాష్ట్ర నేతల నుంచి కానీ, ఆ పార్టీ హైకమాండ్ నుంచి కానీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కమలం నేతలు పదే పదే గుచ్చి చెప్పుకొచ్చారు. పొత్తుపై ఓ దశలో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా బీజేపీ హైకమాండ్తోనే చర్చించారు. అయినా సరే పవన్ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఓ మెట్టు ఎదిగింది. తెలంగాణలోనూ ముందున్న ఫోర్స్ తగ్గిపోయింది. దీంతో జనసేన బీజేపీ వెంటపట్టం మాని కమలం తన వెంట పడేలా చేసుకునే ప్రయత్నం చేసింది జనసేన. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ క్యాడర్ ని తమ వైపు తిప్పుకునేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే పొత్తు ప్రకటన చేయడం సంచలనమైంది. మిత్రపక్షం బీజేపీతో సంబంధం లేకుండా తన నిర్ణయం వెల్లడించేసరికి ఏపీ బీజేపీ షాక్ తింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఎవ్వరూ ఊహించని రీతిలో తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు ప్రకటన వచ్చింది. ఒకవైపు ఏపీలో టీడీపీతో పొత్తులో ఉండి ఇటు బీజేపీతో పొత్తేంటి మహాశయ అంటూ పవన్ పై విమర్శల దాడి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ ఇదంతా టీడీపీ జనసేన బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమే అన్న విశ్లేషణ వస్తోంది. మామూలుగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికీ ఎంతో కొంత టీడీపీ శ్రేణుల ఓటు బ్యాంక్ ఉంది. అదే సమయంలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి అభ్యర్థులే లేరన్న అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు సపోర్ట్తో ఇటు జనసేనను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగితే తెలంగాణలో ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బీజేపీ భావించింది. అలాగే బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ వర్గాలు జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ లాజిక్ ప్రకారం ముందుగా తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడటం ద్వారా ఆ తర్వాత జరిగే ఏపీ ఎన్నికల్లో పరస్పరం ప్రయోజనం పొందాలన్న వ్యూహంలో భాగంగానే జనసేన కమలం కలిశాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ బీజేపీ మళ్లీ ఒక్కటవ్వబోతున్నాయా అనే కొత్త చర్చ తెరమీదకొచ్చింది. రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కారు. ప్రస్తుతం ఏపీలో కాషాయదళం జనసేన పొత్తు ఉన్నా టీడీపీతో మింగిలైంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు కూడా 2 పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే ఆజాదీ కా మహోత్సవ్ జాతీయ మీటింగ్లో మిత్రపక్షమైన జనసేనకు ఆహ్వానం పంపకుండా చంద్రబాబుకు పంపడం, ఆ తర్వాత అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం, ఈ మధ్య లోకేష్ ను స్వయంగా కిషన్ రెడ్డి అమిత్ షాతో కల్పించడం వెనుక ఆంతర్యమేంటనే ప్రశ్న ఇప్పుడు పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ లెక్కన టీడీపీని మళ్లీ దగ్గర చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టిందన్న చర్చ పొలిటికల్ కారిడార్లో జరుగుతోంది. మరోవైపు ఏపీ వైసీపీ సర్కార్తో కమలం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటీవల అల్లూరి విగ్రహావిష్కరణ మీటింగ్లోనూ జగన్ కు మోదీ ఇచ్చిన ప్రయారిటీ మామూలుదేం కాదు. అందుకే వైసీపీ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఏదో కుదిరిందని రాజకీయ వర్గాల్లో చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మోదీ ఇప్పుడు చంద్రబాబును దగ్గర చేసుకుంటారా లేక జగన్తో అవగాహనకే ప్రాధాన్యత ఇస్తారా అన్న సందేహాలు పలువురిలో వినిపిస్తున్నాయి. ఇక్కడ కమలం వ్యూహం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి కమల వ్యూహంలో టీడీపీ జనసేనలు చిక్కుకున్నాయా లేక టీడీపీ వ్యూహంలో జనసేన కమలం చిక్కుకున్నాయా లేక జనసేన ఈ రెండిటితో గేమ్ ఆడుతోందా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.